అలా విత్తనాలు ఏదో పెడుతున్నాము. ఏ విత్తనాలంటే ఫ్రెష్ విత్తనాలు అనమాట. ఇగోండి ఇట్లా పడతాయి విత్తనాలు గాడిలో. ఇగో ఇట్లా లైన్గా అట్లా పడతాయి అన్నమాట. అదే పర్లేదు, కొంచెం పొద్దునగా ఉంది, నేల బాగుంది, అందుకని పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు టైం దాటిపోయింది చాలా. ఇగో ఈ బిట్టు, ఈ 2 బిట్లు, అది బిట్టు మాట, సింగిల్ బిట్టు మాట. ఇప్పుడు చాలా టైం దాటిపోయింది. ఏం చేస్తాం మరి, గబగబాలను పెట్టియాలని అయినా చూడ బురద చూడండి, కాలువేం వస్తుంది, చేలోనే కొంచెం నెమ్ముంది. దేవుడి దగ్గర కత్తి బాగా మలిస్తే చాలు. అంటే ఇక పై గడ్డారన్న కత్తి, అందువల్ల ఫ్రెండ్స్ 2 రోజుల నుంచి తగలబెట్టుకుంటూ గబగబాలను చేపియాలని అసలు ఆదుర్తమైన. ఇది కట్ట చూడండి, కట్ట గడ్డేసుకొని, కట్ట గడ్డేసుకొని శుభ్రంగా చేసి పెట్టాడు, నాకు పెట్టాడు ముందు. అందే గబగబాలన ఏదో పెడితే ఒక వారంలో మళ్ళీ తడిపే కత్తి మొక్క వస్తే ఒక 4 రోజులు గెలిచి తడిపేసుకోవాలి మళ్ళీ. ఇది చూడండి లాస్ట్లో పడిపోయింది, ఇది బెంగాల్ నాటేసారు దీన్ని. మొత్తం నేల మట్టం అయిపోయి కానీ చూడండి ఎట్టా పడుతుంది నేల. అదేమో మామూలుగా ఎదబెట్టింది అది, ఇది కానీ ఇది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. చూడండి అసలు ఎలా ఉందో అసలు ఫ్రెండ్స్. వీడు మాత్రం గబగబా లాగియాలని తొందర నాడైతే మాత్రం స్పీడ్గా కత్తి ఏంటంటే గబగబాలు అవ్వాలని. ఇప్పుడు టైం దాటిపోయింది మాకు ఫ్రెండ్స్. దాటిపోయింది కానీ గబగబాలు అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, పాటలు పెట్టుకొని దంచుతున్నాడు ఈడేమో మావాడు. పిట్ల చూడండి ఎట్లా నా చేలు ఇయ్యాలా. చూడండి ఎలా ఉన్నాయి పిట్లు ఫ్రెండ్స్, కొంగలు. పిట్లు ఇవ్వాలి నా చేలు, చూడండి ఎలా ఉండే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సేటి అగువకాలే ఉన్నాడే నా స్వామి.